IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించినటువంటి సమయంలో అమరావతి ప్రాంతానికి రైతులు భూములు ఇచ్చిన విషయం ఇది ప్రస్తావనకు వచ్చింది. భూ సేకరణ కాకుండా భూ సమీకరణ పేరుతోటి 30,000 ఎకరాలను రైతుల నుంచి సేకరించిన విషయం అందరికీ తెలిసిందే. 2014-19 మధ్యలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అప్పట్లో ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ద్వారా రైతుల దగ్గర నుంచి భూములు స్వీకరించారు. దీనికి గాను మొదటి 10 సంవత్సరాల పాటు వారికి ప్రతి నెల కౌలు చెల్లిస్తారని కూడా ప్రతి ఏటా భూములు ఇచ్చిన వారికి కౌలు, అలాగే రైతు కూలీలకు ప్రతి నెల పెన్షన్ అందిస్తామని చెప్పి అప్పట్లో హామీ ఇవ్వటం జరిగింది. సో గత ప్రభుత్వంలో కూడా ఇది కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు గత ప్రభుత్వంలో అమరావతి నిర్మాణాల పనులు అయితే ఆగిపోయినాయి, అభివృద్ధి కుంటుపడింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి దీని మీద చర్చకు రాగా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఎవరైతే రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారో వారందరికీ 10 ఏళ్ళు అంటే ఇప్పటికీ గడువు పూర్తయిపోయింది. అయినా సరే మరొక 5 ఏళ్ల పాటు కౌలు ఇచ్చేదానికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతున్నట్లుగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారంటే 5 ఏళ్ల పాటు పెంచారు. అలాగే రైతు కూలీలకు కూడా మరొక 5 ఏళ్ల పాటు పెన్షన్ ఇవ్వనున్నట్లుగా ఆయన ఆదేశాలు ఇవ్వటం జరిగింది.